హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే టమాటా ఫేషియల్ అన్నమాట. టమాటా ఫేషియల్ మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మనము ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ టమాటా ఫేషియల్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్గా, నీట్గా, క్లియర్గా ఉంటుంది. సో చాలామందికి బ్లాక్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేసుకోవాలనే ప్రాబ్లం ఉండకుండా ఈ టమాటా ఫేషియల్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకైతే మంచి రిజల్ట్తో అయితే మనము ఈ టమాటా ఫేషియల్ ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫేస్కి అయితే ఒక టమాటా అయితే సరిపోతుంది. సో మనము హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా పెట్టుకోవాలంటే 2 టమాటాస్ అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి కాబట్టి 2 టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. మనము హ్యాండ్స్కి కూడా, అందులో మనం హ్యాండ్స్కి పెట్టుకునేది ఉంటే మనము శనగపిండి యాడ్ చేసుకొని మన హ్యాండ్స్కి కూడా పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేయండి కావాలంటే ఒకసారి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసిన టమాటాలు. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాఫీ ఫేషియల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి స్క్రబ్ అవసరం అన్నమాట. సో ఫస్ట్ మనం స్క్రబ్ని ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం అంతా 2 స్పూన్లు మన ఫేస్కి సరిపడా టమాటా పేస్ట్ని తీసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు స్క్రబ్ ప్రిపేరింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఫేస్కి ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. మనం ఇలా మిక్సీ పట్టేసుకొని స్క్రబ్ అండ్ ప్యాక్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని మన స్కిన్కి అనేది అప్లై చేసుకోవాలి. సో నేనైతే ప్యాక్లో అయితే ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నాను. ముల్తానీ మట్టి మాకు పడదు, సెట్ అవ్వదు, పింపుల్స్ అట్లా వస్తాయి అనుకునే వాళ్ళు శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో శనగపిండి కూడా పడదు అనుకునే వాళ్ళు కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ కూడా మాకు పడదు అనుకునే వాళ్ళైతే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండి కూడా పడదు అనుకునే వాళ్ళైతే నార్మల్గా మైసూర్ దాల్ పప్పు కానీ, మినపప్పు పిండి కానీ ఇలాంటివి మీకు మీ స్కిన్కి సెట్ అయినాయి మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు టమాటాని అయితే మిక్సీ పెట్టుకొని ఈ విధంగా మనం ఇందాక మంచిగా స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, మంచిగా మన ఫేస్ని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఫేస్ని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా అప్ డైరెక్షన్లో అయితే మన స్కిన్కి స్క్రబ్ చేసుకోవాలి. షుగర్ అనేది మంచిగా కొంచెం కరగాలి. మరీ గట్టిగా ఉంటే మన ఫేస్కి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా మనం ఈ టమాటా ఫేషియల్ ఎందుకు చేసుకోవాలంటే టమాటా అనేది న్యాచురల్ కాబట్టి మనము న్యాచురల్లీ ట్రై చేసినాం అనుకో మన ఫేస్ అనేది క్లియర్గా అయితే ఉంటుంది. వైట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది టమాటా. సో అందుకోసం అయితే ఈ టమాటా ఫేషియల్ అయితే చాలామందికి పడుతుంది. సో తప్పకుండా కూడా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కనీసం మనం ఒక 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం ఫేస్ని ఎంత మంచిగా నీట్గా స్క్రబ్ చేస్తే మన ఫేస్లో ఉన్న డల్నెస్ కానీ లోపల వరకు వెళ్ళి మనకి స్కిన్ అనేది వైట్ అవ్వడానికి టమాటా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం వీక్లీ 2 చేసుకున్నాం అనుకో మనకి ఇంకా పార్లర్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు అస్సలకి. మన స్కిన్ అది ఫేర్గా అవుతుంది. నేనైతే పక్కాగా మంత్లీ వన్స్ అయితే ట్రై చేస్తాను. మనకి తొందరగా గ్లో రావాలి అనుకునే వాళ్ళైతే మీరు వీక్లీ 2 ట్రై చేయండి. మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడైతే ప్యాక్ అయితే వేసుకున్నాను అన్నమాట. కనీసం 5 to 6 మినిట్స్ అట్లా 7 మినిట్స్ లేదా మీకు టైం ఉంటే 10 మినిట్స్ కూడా మంచిగా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ప్యాక్ అన్నమాట. నాకైతే ముల్తాన్ మట్టి పడుతుంది కాబట్టి నేనైతే ముల్తాన్ మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మనం ఇంకా ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత కనీసం 15 to 20 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా ఫ్యాన్ గాలికి అయితే అస్సలు ఉండకూడదు. నార్మల్ గాలిలో ఫేస్ ప్యాక్ అనేది మంచిగా థిక్గా కలుపుకోండి. లూజ్ కలుపుకోకండి, ఎందుకంటే ఫేస్కి అతుక్కోదన్నమాట. ఇలా నార్మల్గా కలిపేసుకొని పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ ఆరనిచ్చి ఆ తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకోవాలి.
మ్యాక్సిమం అయితే ఈ ఫేషియల్ అయితే నైట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. నైట్ చేసుకుంటే స్కిన్ అనేది ఇంకా మంచిగా గ్లో వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా వాష్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. లేకపోతే నార్మల్గా మనము లెమన్ అండ్ కొంచెం వాటర్ వేసుకొని స్ప్రే చేసుకున్న బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇంకా మనము నార్మల్గా టోనర్ లాగా అయితే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే అందరికీ తెలుసు. సో మనం ఈ ఫేస్ ప్యాక్ అయితే ఫేషియల్ అయితే మనం మ్యాక్సిమం నైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో చేసుకున్న తర్వాత మనం స్ప్రే అనేది అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, పింపుల్స్ రాకుండా ఉంటాయి. అలాగే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా పోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకైతే మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. సో బ్లాక్ ఉన్న వాళ్ళైతే 100% తప్పకుండా మీకు ఈ ఫేస్ ప్యాక్ ఫేషియల్ అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. మీలో మీరే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీకు హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి స్కిన్ కేర్ అండ్ మంచి బ్యూటీ టిప్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.